పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ఆర్సీపీ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్లుగా చిత్రీకరించేందుకు చంద్రబాబు సర్కారు బరితెగించి వ్యవహరిస్తోంది. టీడీపీ వీర విధేయాధికారులతో కూడిన సిట్టుతో ఈ పన్నాగాన్ని అమలు చేస్తోంది. అందుకోసం సాక్షులను, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసింది. వాటి ఆధారంగానే గత ప్రభుత్వం మద్య విధానంపై అక్రమ కేసులు నమోదు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో సిటీ ఎప్పటికప్పుడు వివిధ పాత్రలను తెరపైకి తెస్తూ నిరాధార అభియోగాలతో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోంది. మొదట రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలను అక్రమంగా అరెస్టు చేసి బురద జల్లారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేసి దుష్ప్రచారం చేశారు. టీడీపీ అనుకూల మీడియా ద్వారా విష ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అంతటితో చంద్రబాబు కుట్రలు ఆగలేదు. ఈ రెడ్ బుక్ కుట్ర కేసులో రెండో అంకంగా నర్రెడ్డి సునీల్ రెడ్డి నివాసంలో సోదాలతో మరో కట్టుకథ వినిపించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, సజ్జల భార్గవరెడ్డి పేర్లను తెరపైకి తెచ్చారు. తాజాగా వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ అనిల్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. చెన్నై, హైదరాబాద్లోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలకు దిగారు. చెన్నైకు చెందిన వ్యాపారవేత్త వైఎస్ అనిల్ రెడ్డి ఏనాడు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. ఇక ప్రభుత్వ వ్యవహారాల్లో గాని ఇతర అంశాల్లో గాని ఆయన ఏనాడు కల్పించుకోలేదు. కానీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కార్ వైఎస్ అనిల్ రెడ్డి నివాసంలో సోదాలు చేయాల్సిందేనంటూ సిట్ను ఆదేశించింది. ఇదే అదునుగా ఎల్లో మీడియా ద్వారా వైఎస్ కుటుంబంపై బురద జల్లాలన్నదే అసలు లక్ష్యం. రెడ్ బుక్ కుట్ర కేసు కోసం చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగంతో వ్యవహరించింది. ఈ కేసుకు కేంద్ర బిందువుగా రాజ్ కేసీరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే కూటమి సర్కారు కుతంత్రం దాగి ఉంది. ఆయన చెప్పని విషయాలను సైతం చెప్పినట్టుగా సిట్ తప్పుడు వాంగ్మూలాన్ని నమోదు చేసింది. కేసీరెడ్డి ఎవరో కాదు, ఆయన టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామి. 2021లోనే రాజ్ కేసీరెడ్డి ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్తో భాగస్వామిగా వ్యాపారాలు నిర్వహించారు. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్ విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. రాజ్ కేసీరెడ్డి వ్యాపార భాగస్వామి కేశినేని చిన్ని మంత్రి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడే కాదు, బినామీ అన్నది బహిరంగ రహస్యమే. అందుకే పట్టుబట్టి మరి ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. ఇక కేశినేని చిన్ని బినామీ కంపెనీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్ కు విశాఖలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారు చౌకగా కట్టబెట్టే కుట్రలకు తెరతీశారు. కేశినేని చిన్ని ముసుగులో ప్రభుత్వ పెద్దలు దోపిడీకి పాల్పడుతున్నారు. మరి రాజ్ కేసీరెడ్డి వ్యాపార భాగస్వామి అయిన ఎంపీ కేశినేని చిన్నిపై సిట్ ఎందుకు కేసు నమోదు చేయడం లేదన్నది కీలకం. అంటే ఇదంతా చంద్రబాబు రెడ్ బుక్ కుతంత్రమేనన్నది తేటతెల్లమవుతోంది. రానున్న రోజుల్లో సిట్ ద్వారా రెడ్ బుక్ కుట్రలకు మరింత పదును పెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం బరితెగిస్తోందన్నది స్పష్టమవుతోంది.